ఇక్కడున్నావేంట్రా బాబు? ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు? ఇదేదో రూట్ మ్యాప్లా ఉందే. ముంబై ఆర్థర్ రోడ్ జైల్. దాంతో నీకేంట్రా పని? ప్రపంచంలో ఉన్న హై సెక్యూరిటీ జైల్స్లో ఇదొకటి. ఓకే, అయితే ప్రస్తుతం కసాబ్ ఉన్నది ఈ జైల్లోనే. కసబ్ అంటే ముంబై ఉగ్రవాద దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాది వాడేనా? ఎస్, వాడే. ఎందుకంటే నేను కసాబ్ని వధ చేద్దాం అనుకుంటున్నాను. వాట్? ఎస్, నువ్వు విన్నది నిజమే. ఆల్రెడీ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇది ఆర్థర్ రోడ్ జైల్. ఇది కరెక్ట్గా 50 ఫీట్ రోడ్. ఈ 50 రోడ్కి ఇవతల ఒబెరా టవర్స్. 8th ఫ్లోర్ నుంచి కసాబ్ ఉన్న వరండా కనిపిస్తుంది. 9 to 9:15 మధ్యలో కసాబ్ వరండాలో వస్తాడు. ఇక్కడ నుంచి మనం గురిపెట్టి షూట్ చేస్తే ఈ 50 ఫీట్ రోడ్లో అప్పుడు ఎవరు ఉండరు. అక్కడ ఈ సర్కిల్ నుంచి ఈ ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే కలుస్తుంది. మనం ఈ ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఈజీలీ ఎస్కేప్ అవ్వచ్చు. అది నా ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు? అయినా నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడిది? ద గ్రేట్ ఇండియన్ మీడియా. బ్రేకింగ్ న్యూస్ దొరికితే చాలు, ఫిల్మ్ స్టార్ అయినా సరే, ఉగ్రవాది అయినా సరే, వాడిని ఒక సూపర్ స్టార్లా చూపించి వానికి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తారు. సమాజంలో జరిగే మంచి చెడు చూపించడం వాళ్ళ పని కదా. మంచి చెడు. నీకు క్వశ్చన్ అడుగుతా. నీకు సంజయ్ దత్ తెలుసా? మేజర్ మనీష్ పీతాంబరే తెలుసా? మేజర్ అయితే ఎవరో తెలియదు కానీ సంజయ్ దత్ అయితే తెలుసు. 15 సెప్టెంబర్ 2009 ఆ రోజు ప్రతి ఛానల్ మీద ఒకే న్యూస్. సంజయ్ దత్ మీద ఉన్న అన్ని ఛార్జెస్ తొలగించారు. ఇప్పుడు సంజయ్ దత్ లాంటి మంచి మనిషి స్వతంత్రంగా తిరగచ్చు. ఆ రోజు ప్రతి ఛానల్ మీద సంజయ్ దత్తే. అయ్యో, ఈరోజు సంజయ్ దత్ అనే లక్కీ షర్ట్ వేసుకోలేదని ఒక ఛానల్ అంటుంటే, ఇంకో ఛానల్లో సంజయ్ దత్, నేను నా ఫ్యామిలీని పోషిస్తున్నాను, నాపైనే నా కూతురు బాధ్యత ఉంది, ఆమె యుఎస్లో ఉంది అని ఇంకో ఛానల్లో చూపిస్తున్నారు. సరిగ్గా అదే రోజు మేజర్ మనీష్ పీతాంబరే గారికి ఒక టెర్రరిస్ట్ క్యాంప్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. టైం వేస్ట్ చేయకుండా ఆ క్యాంప్పై దాడి చేసి హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్తో సహా 10 మంది టెర్రరిస్టుని చంపేశారు. ఈ ఎన్కౌంటర్లో దేశం కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసేశాడు. విచిత్రం ఏంటంటే ఆయనకు కూడా ఒక కూతురుంది, 18 నెలల పాప. శత్రువులపై దాడి చేసేటప్పుడు ఆయన ఇది ఆలోచించలేదు. మేజర్ మనీష్ పీతాంబరే పేరెంట్స్ ఇంకా బ్రతికే ఉన్నారు. మిగిలిన జీవితమంతా వాళ్ళు కొడుకు లేకుండానే బ్రతకాలి. ఆ పసిపాప కూడా వాళ్ళ నాన్న లేకుండానే బ్రతకాలి. ఇలాంటి గొప్ప త్యాగం చేసిన మేజర్ గురించి ఎవ్వరికి తెలియదు. కానీ ఒక డ్రగ్స్ కేసులో, ఒక ఆయుధాల కేసులో పట్టుబడ్డ యాక్టర్ గురించి ఏ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. థ్యాంక్స్ టు ద గ్రేట్ ఇర్రెస్పాన్సిబుల్ ఇండియన్ మీడియా. కరెక్టేరా, మీడియాలో మార్పు రావాలి. కానీ కసబ్ని చంపాల్సినంత అవసరం నీకేంటి?
నేను కసాబ్ని చంపుతానని అనలేదు. అదేంట్రా, ఇందాకే కదా చంపుతానన్నావు. నేను చంపుతాను అనలేదు, వధ చేస్తాను అన్నాను. కమాన్ యార్, రెండిటి అర్థం ఒకటే కదా. అర్థం కాదు, పరిణామం ఒక్కటే. హత్య ఒక నేరం, కానీ వధ ఒక కర్తవ్యం. షహీద్ ఉద్ధమ్ సింగ్ జలియన్ వాలా బాగ్ హంతకుడైన జనరల్ డయర్ని చంపలేదు, వధ చేశాడు. సరే, వధనే ఎందుకు చేస్తున్నావు? రా, నీకు చూపిస్తా. February 2009, 11,000 pages charge sheet filed against Kasab. 17th April, trial begins against Kasab. 6th May, Kasab accepts all charges. 17th December, Kasab says he's innocent. He wanted to be a cinema hero. చూసావా, వీణొక హంతకుడిలా చూడట్లేదు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన ఒక విహారయాత్రికుడిలా చూస్తున్నారు. వాడు ఒక హంతకుడా యాత్రికుడా అని కాదు, వాణ్ణి ఒక మనిషిలా చూస్తున్నారు. అది మన ఇండియా గొప్పతనం. కానీ పాకిస్తాన్ వాళ్ళు అలా చూడట్లేదే. సరబ్జిత్ సింగ్ని ఉరిశిక్ష చేశారు. అతను తప్పేంటి? అతను అనుకోకుండా వాళ్ల సరిహద్దుల్లో చేపలు వేటకు వెళ్తే ఇండియన్ స్పై అని ముద్రించి అతనికి ఉరిశిక్ష చేస్తారా? ఇదేం న్యాయం? వాళ్ళ చట్టం అలా ఉంది కాబట్టి వాళ్ళ దేశ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడ చూసినా బాంబు దాడులు, ఉగ్రవాదుల క్యాంపులు, కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం, దొంగతనానికి చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు విధించే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇప్పుడేంటి? ప్రపంచ మ్యాప్లోనే లేకుండా పోయింది. చట్టంలో మార్పు కృషి చేయాలే తప్ప చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడొద్దు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ లాంటి వారిని చంపిన వారిని కూడా చట్టమే చట్టబద్ధంగా శిక్షించింది. నువ్వు కసబ్ని చంపినంత మాత్రాన పాకిస్తాన్ ఉగ్రవాదం ఆగిపోతుందంటావా? యువతరం దేశానికి వెన్నెముక వంటిది. మనలాంటి వాళ్ళే హంతకుల్లా మారిపోతే దేశ భవిష్యత్ ఏంటి? కసబ్ని శిక్షించడంలో మన వాళ్ళు జాప్యం చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారి నుంచి ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో మనకేం తెలుసు? కరెక్టేరా. ఆవేశంలో జరుగుతున్న సంఘటనలను బట్టి ఉద్రేకానికి లోనై ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఆవేశంలో ఎంత పెద్ద తప్పు చేసేవాణ్ణు. థ్యాంక్స్ రా.